నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానం కొరకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానించడం ఎంతో మధురమైనటువంటి అనుభవంగా మనము కలిగి ఉంటాం. నహూము గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. నా 10 సంవత్సరాల వయసులో మా అమ్మగారు క్యాన్సర్తో బాధపడినప్పుడు ఆమె కడుపులో ఉన్నటువంటి గడ్డను ఆపరేషన్ చేసి తీసివేయాలి అని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యులను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే వైద్యులు ఎప్పుడు ఏం చేయాలో దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఎరిగిన వారుగా ఉన్నారు. అంటే ఎంతవరకు గాయం చేయాలో, ఎప్పుడు గాయం చేయాలో వాళ్ళకి తెలుసు. ఎందుకొరకు ఆ గాయం చేస్తున్నారో వారికి తెలుసు. ఆ గాయాన్ని మాన్పడానికి ఏం చేయాలో కూడా వారు ఎరిగిన వారుగా ఉన్నారు. మన శరీరంలో సమస్యలు ఏర్పడినప్పుడు ఇక తప్పదు అనుకున్న సందర్భాల్లో సమస్యలను తొలగించడానికి, మన ఆరోగ్యాన్ని కుదుట పడే విధంగా చేయడానికి డాక్టర్లు గాయాలు చేస్తారు. గాయాలు చేసినటువంటి వారే గాయాలు మాన్పటానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో ఆ క్యాన్సర్ అనే ఆ సమస్య తొలగిపోవడానికి ఆపరేషన్ రూపంలో ఓ గాయము ఆ దినాల్లో అవశ్యమైంది. అదే రీతిగా మన యొక్క జీవితంలో మనము ఆత్మీయంగా దేవునికి విరోధంగా తొలగిపోయినప్పుడు, అనారోగ్యకరమైన సంబంధాలను మనము ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మనము జీవిస్తున్నప్పుడు, దేవుడు మనతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరుచుకొనులాగున కొన్నిసార్లు మనలను శత్రువుల చేతికి అప్పగిస్తాడు. కొన్నిసార్లు మనలను శత్రువుల చేతికి అప్పగిస్తాడు. మనమంటే గిట్టని వారి చేతికి మనలను అప్పగిస్తాడు. ఏ శత్రువుల చేతికైతే మనం అప్పగించబడతామో ఆ శత్రువులు దేవుడు మనతో డీల్ చేసినంత స్మూత్గా డీల్ చేయరు. ఆ శత్రువులు దొరికిందే అవకాశంగా భావించి విచక్షణారహితంగా మనతో ప్రవర్తిస్తూ మనము అనేక రకాలుగా బాధను అనుభవించే విధంగా వారు చేస్తారు. ఎన్నో రకాలుగా మనకు బాధ కలుగు చేసేవారుగా, మనకు గాయాలు చేసేటువంటి వారుగా ఆ శత్రువుల యొక్క ప్రవర్తన విధానము ఉంటూ ఉంది. అయితే ఒక విషయాన్ని ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనలను దారిలోకి తీసుకురావడానికి, క్రమశిక్షణలోకి తీసుకురావడానికి, ఆరోగ్యకరమైన రీతిలో మన జీవితాన్ని ఉంచడానికి ఆయన కొన్నిసార్లు మనలను శత్రువుల చేతికి అప్పగించిన, శత్రువుల మూలంగా మనకు గాయము కలిగే విధంగా ఆయన ప్రవర్తించిన, మనలను నిత్యము ఆ స్థితిలోనే దేవుడు విడిచిపెట్టడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆయనకు వ్యతిరేకంగా జీవించినటువంటి సందర్భంలో వారికి బుద్ధి నేర్పడానికి దేవుడు వారిని అష్షూరీలను వారి మీదకి వచ్చే విధంగా అనుమతించాడు. అష్షూరీయులకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అప్పగించాడు అని చెప్పొచ్చు. అష్షూరీయులు వారి చేతికి చిక్కిన వ్యక్తులతోటి చాలా భయంకరంగా, క్రూరంగా వ్యవహరించేటువంటి వారు. ఈ అష్షూరు, నినివే అనేటువంటి ఆ 2 పేర్లు భయాన్ని పుట్టించేవిగా ఉంటాయి. వారి శత్రువుల విషయంలో క్రూరాతి క్రూరంగా వారు వ్యవహరించేటువంటి వారని చరిత్ర చెప్తుంది. సో అష్షూరీయులు ఇశ్రాయేలు ప్రజలను కూడా ఎన్నో రకాలుగా బాధలు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. వారు కలుగు చేసినటువంటి బాధను బట్టి దేవుని ప్రజలు ఇంక నిత్యము అదే ధ్యాసలో బ్రతుకుతూ ఉన్నారు. ఒకసారి ఏదైనా ఒక కష్టం ఏర్పడినప్పుడు, ఆ కష్టము మనల్ని భయపెట్టినప్పుడు, ఒక జంతువు మూలంగా కానీ, ఒక వ్యక్తి మూలంగా కానీ, ఒక వస్తువు మూలంగా కానీ, ఒక అంశం మూలంగా కానీ
ఏదో ఒక రకంగా మనలో భయం అనేది ఏర్పడితే నిత్యము ఇక అదే ధ్యాసలో ఉంటాం. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ వైపు నుంచి ఏమొస్తుందా, ఆ వైపు నుంచి ఏమొస్తుందా అని చూస్తూ ఉంటాం. వాటి గురించే ఆలోచిస్తూ గడుపుతూ ఉంటాం. వీరు కూడా శత్రువు ఏ వైపు నుండి వచ్చి ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తారో అన్న భయంతో వారు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఈ మాట వాళ్ళకి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, బాధ రెండవ మారు రాదు. బాధ రెండవ మారు రాదు. మనల్ని క్రమపరచడానికి దేవుడు శ్రమను తీసుకొచ్చాడు, కానీ నాశనం చేయటానికి ఆయన శ్రమను తీసుకురాలేదు. ఇది బాగా అందరూ అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి ఒక పిల్లవాడిని ఒక మాట అన్నాడంటే, ఒక దెబ్బ కొట్టాడంటే, ఆయన యొక్క ఉద్దేశము ఆ పిల్లవాడు బాగుపడాలనే కానీ చావాలనే. ఏ తండ్రి తన బిడ్డను చంపుకోవటానికి ఇష్టపడ్డాం? చంపుకునేంత విధానంలో ఒక తండ్రి ప్రవర్తిస్తూ ఉంటే అతను మూర్ఖుడు అవుతాడు, కానీ తండ్రి కాడు. పరమందున్నటువంటి తండ్రి కూడా, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా, ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యులకు ఎప్పుడు గాయం చేయాలో, ఎక్కడ గాయం చేయాలో, ఎంత మేర గాయం చేయాలో, ఏ విధంగా దాన్ని మాన్పాలో ఎరిగిన వారుగా వారుంటే, వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు, తండ్రులకు తండ్రి పరమ తండ్రి, ఇంకెంతో జ్ఞానము కలిగినటువంటి వాడు, అనంత జ్ఞాని, సర్వజ్ఞాని, మన విషయంలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనేది చక్కగా ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడని మనం గ్రహించాలి. శత్రువులకు కలిగినటువంటి అవకాశాన్ని బట్టి ఒక వ్యక్తిని బాధపరచడానికి, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వారెంతగా ఒక వ్యక్తిని బాధ పెట్టినా, మాకు అవకాశం దొరికింది కదా అని చెప్పి వారు అతిశయించేటువంటి వారుగా మారిన దేవుడు ఒకసారి శత్రువుకి అవకాశం ఇచ్చినప్పటికీ మరలా ఆయన శత్రువుకి అవకాశము ఇవ్వను అని చెప్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి మనలను బాధ పెట్టాలన్నా, ఒక వ్యక్తి మనలను తిట్టాలన్నా, వేధించాలన్నా, ఏమి చెయ్యాలన్నా దేవుడు దాన్ని అనుమతిస్తేనే జరుగుతుంది. ఒక సందర్భంలో దావీదు అనేటువంటి రాజుగారిని షిమి అనే వ్యక్తి తిడుతూ ఉంటాడు. చీపో చీపో ఇలాగే ఉంది బైబిల్లో అని, కుక్కలాంటి వాడు అని ఎన్నో మాటలు అన్నాడు. లేనిపోని మాటలన్నీ కూడా దావీదు మీద మోపి, నేరాలు మోపి, నిందలు మోపి, నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని మాట్లాడుతూ ఉంటే, దావీదు యొక్క జీవితాన్ని ఎరిగిన, దావీదంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి అబీషై దావీదుకు బంధువు అవుతాడు. అబీషై అంటాడు, ఒక్క మాట చెప్పు, ఏంది అసలు వీడు మాట్లాడేది, వీడి సంగతి చూసి వస్తాను నేను అని అంటే, దావీదు ఏమంటాడు తెలుసా, దేవుడు అతనికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడేమో, మాట్లాడి నువ్వు అని తనని మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో కలిగే చిన్న పెద్ద కష్టాలన్నీ కూడా దైవ అనుమతితో జరుగుతున్నాయి. దైవ చిత్తాన్ని బట్టి కాదు, దైవ అనుమతితో. అది దేవుడు అలా జరగాలని ఉద్దేశించలేదు, కానీ అలా జరగటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. శత్రువు మనలను బాధించినా వేధించినా అది దేవుని పర్మిషన్తోనే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకసారి నిన్ను బాధ పెట్టడానికి నేను పర్మిషన్ ఇచ్చాను, ఇప్పుడు వారికి నేను పర్మిషన్ ఇవ్వట్లేదు. వారికి వచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళు ఎంత అతిశయించినా, ఎంత గొప్పగా అది ఇది చేస్తామని, ఎంత తెలుస్తామని వాళ్ళు మాట్లాడుతున్నా నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను. కాబట్టి వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. ఒకసారి గెలిచిన తర్వాత రెండవసారి ఇక గెలుపు నాదే అనేటువంటి అహంకారంతో కొంతమంది ఉంటారు. కానీ గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు తన సార్వభౌమ అధికారం చొప్పున రెండవసారి కూడా నీకు విజయాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తే, భావిస్తే నీకు విజయం దొరుకుతుంది, లేకపోతే విజయం దొరికే అవకాశము ఏమాత్రం లేదు. శత్రువు ఎంతగా మన మీద ఆశ పెట్టుకొని, నేను పగ తీర్చుకుంటాను, ఇలా అలా చేస్తానని మన గురించి ఏదో శత్రువు అనుకుంటున్నప్పటికీ, శత్రువు యొక్క ఆశలను చిన్నాభిన్నం చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన
మనకు తోడై ఉన్నాడు గనుక ఈ మాట మనం తీసుకోవాలి. నేను ఒకసారి నిన్ను బాధ పెట్టాను, మరలా నేను ఇక నిన్ను బాధ పెట్టను. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకొని అదొక వాగ్దానంగా ఈ దినం మనం తీసుకొని ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రేమ కలిగినటువంటి దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మన జీవితం ప్రభువుతో ఎలా ఉంది అది పరిశీలన చేసుకొని నీ జీవితం దేవునితో సరి చేసుకొని దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నట్లయితే నిన్ను శత్రువుకు అప్పగించాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణలోకి నిన్ను తీసుకొచ్చే చర్యలు నీ జీవితంలో ఆయన చేపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది గ్రహించి జీవము కలిగినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నా పక్షమందున్నాడు, ఎంతమంది గతంలో నన్ను బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఇప్పుడు నేను దేవుని పక్షాన చేరాను గనుక, దేవునితో నేను సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను గనుక ఏ ఒక్కరూ నా జీవితాన్ని ఏమీ చేయలేరనేటువంటి ధైర్యం కలిగి ముందుకు మనం నడిచేటువంటి వారుగా ఉండాలి. గడిచిన కాలంలో మీ జీవితంలో కలిగిన సమస్యలను బట్టి ఇప్పుడు కూడా భయపడుతూ ఉంటే ఈ వాగ్దానాన్ని తీసుకుందాం. ఈ వాగ్దానం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట, బాధ రెండవ మారు రాదు. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. దేవుడు సమస్తాన్ని అదుపులో పెట్టుకున్నాడని గ్రహించి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని సన్మార్గంలో జీవించుటకు తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మా జీవితాలను మీ చేతిలో ఉంచుకుని ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఎరిగిన వాడవై నడిపించేవాడవుగా ఉన్నందుకు నేను స్తుతిస్తా ఉన్నా. నీ కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ మమ్మలను క్రమశిక్షణలోకి తీసుకురావడానికి కొన్నిసార్లు, మమ్మలను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి హెచ్చించడానికి ఇంకొన్నిసార్లు కష్టాలు బాధలు మా జీవితాలు అనుమతిస్తారు. కొన్నిసార్లు శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించేటువంటి వారుగా కూడా ఉంటారని నీ గ్రంథం ద్వారా మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఒకసారి మేము శత్రువుకు అప్పగించబడ్డప్పటికీ, విచక్షణారహితంగా బాధించబడ్డప్పటికీ, అవమానపరచబడ్డప్పటికీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇక అలాంటి స్థితిలోనే మమ్మల్ని విడిచిపెట్టరని, ఆ స్థితి నుండి మమ్మల్ని విడిపిస్తారని, మమ్మల్ని జీవిత కాలం మట్టుకు శత్రువు చేతికి అప్పగించరని, మా జీవితాల్లో నీ ప్రేమను మేము గుర్తెరిగి, నీ క్రమశిక్షణను గుర్తెరిగి నీ వైపు తిరిగితే ఖచ్చితంగా శత్రువును అదుపు చేసి, శత్రువు యొక్క ఆశలను చిన్నాభిన్నం చేసి మమ్మలను మరలా సరి అయినటువంటి రీతిలో ముందుకు నడిపిస్తూ ఆనందంతో నింపుతారని నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మరి విశేషంగా ఈ మాటలు విన్నవారిలో ఎవరు గతంలో వారికి ఎదురైన చేదు అనుభవాన్ని బట్టి అదే మరలా పునరావృతం అవుతుందని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరూ ఈ మాటను జ్ఞాపకం చేసుకుని బాధ రెండవ మారు రాకుండా ఆయన నిర్మూలము చేయును అనే మాటను జ్ఞాపకం చేసుకుని మీ సార్వభౌమ అధికారానికి అప్పగించుకొని జీవితాలు మార్చుకొని ధైర్యంతో ముందడుగు వేయగలుగునట్లు సహాయం చేసి బలపరచమని వేడుకుంటున్నాం. సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.